ఈరోజు వ్యవసాయంతో పాటుగా హార్టికల్చర్కి కూడా అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి ఈరోజు నిర్ణయం తీసుకొని అనేక నిర్ణయాలు కూడా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ఈరోజు ప్రభుత్వం ఇస్తున్నటువంటి సబ్సిడీలు గాని, నూతన ఆవిష్కరణలు గాని, సాంకేతిక సహకారంతో హార్టికల్చర్లో ఉత్తమమైనటువంటి ఫలితాలు సాధించవచ్చు. ఇప్పటికే చాలా హార్టికల్చర్ పంటల పైన నిరూపితం కూడా అయిందని చెప్పి తెలియజేస్తున్నాను. ఒక ఉదాహరణ, 18 లక్షల హెక్టార్లో హార్టికల్చర్ పంటలు ఉన్నాయి. దీని ద్వారా రాష్ట్రానికి 18 లక్షల హెక్టార్లలోనే హార్టికల్చర్ చేస్తున్నాం. 1.52 లక్షల కోట్లు జీవీఏ ఈ రంగం పైన వస్తుంది. అదే మీరు చూసుకుంటే 52 లక్షల ఎకరాల్లో ఈరోజు మనం ఖరీఫ్ గాని రబీ గాని వ్యవసాయం చేస్తున్నాం. దీని మీద 57,000 కోట్లు జీవీ వస్తుంది. దీని మీద కూడా డిస్కస్ చేశాం.